వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మాంసాహార ప్రియులైతే ప్రతి వారము ఒక్కసారైనా కొత్త రుచులను ప్రయత్నించాలని కోరుకుంటారు కదా. ఎప్పుడు ఒకే రకమైన గ్రేవీలు కర్రీలు కాకుండా కొంచెం భిన్నముగా ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించాలనుకుంటే కేరళ స్టైల్ కోకోనట్ ప్రాన్ ఫ్రై మీకు సరి అయిన ఎంపిక. ఇది కేవలం నోరించే రుచిని మాత్రమే కాకుండా అద్భుతమైన సువాసనలను అందిస్తుంది. కేరళ వంటకాలలో కొబ్బరి వినియోగం చాలా ఎక్కువ. దాని ప్రత్యేక రుచిని ఈ వంటకానికి ఒక విభిన్నమైన టచ్ని ఇస్తుంది. ఈ వంటకాన్ని ఇలా తయారు చేయాలో వివరంగా తెలుసుకున్నామా? మా ఇంటి పక్కన ఒక ఆమె కేరళ నుంచి వచ్చిన్నారండి. వాళ్ళు తయారు చేస్తుంటే చూశాను. ఈ అద్భుతమైన వంటకాన్ని చాలా సులభంగా చేసుకోవచ్చు. మనకు అన్నీ దొరికేయేనండి. తురిమిన కొబ్బరి తురిమి పెట్టుకోవాలా. తురిమి పెట్టుకొని కరివేపాకు ఇవన్నీ చేసి కొబ్బరి తురిమి పెట్టుకొని ముందర రొయ్యలు తెచ్చుకొని తర్వాత రొయ్యలు శుభ్రంగా కడిగేసేసి మధ్యలో ఒకటి ఉంటుందండి నల్లగా, అది చాక్ పెట్టి తీస్తే బయటకు వచ్చేస్తుంది. అది ఎక్కువ ఉండకూడదు, వాడకూడదు, విషం అంట అది. రొయ్యలు శుభ్రంగా చేసేసి తర్వాత దాంట్లో కాసింత పసుపు ఉప్పు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలా. తురివిన ఉల్లిపాయలు, తురివిన కాసింత కరివేపాకు, కాసింత కొత్తిమీర, కాసింత పుదీనా, తురివిన టమోటా, తురివిన పచ్చిమిరపకాయలు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు చిలికిలిగా తరిగి పెట్టుకుంటాం కదా పచ్చిమిరపకాయలు, కాసింత కొబ్బరి తురుము పక్కన పెట్టుకోవాలి. లేదంటే స్కిప్ చేసుకోండి మీరు. పొయ్యి మీద కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనెతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆమె కేరళ స్టైల్ కదా, కొబ్బరి నూనె తయారు చేసింది. కొబ్బరి నూనె 2 స్పూన్లు వేసి కొబ్బరి నూనె 2 స్పూన్లు వేసింది. లేకుంటే మనం స్కిప్ చేసేసుకోవచ్చు కొబ్బరి నూనెని. ఎందుకంటే అలవాటు లేదు కదా, మనకి అలవాటు ఉంటుంది కదా, స్కిప్ చేసుకోవచ్చు. మామూలు నూనె అయినా వేసుకోవచ్చు. తర్వాత వేసుకొని తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత అవన్నీ చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా మగ్గాక బాగా మగ్గిన తర్వాత వేయించుకొని మగ్గిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఇది చేసుకోవాలా. ఏంటంటే తరిగి పెట్టుకున్న టమోటాలు వేసేసి దాంట్లో కొద్దిగా అవి మగ్గిన తర్వాత చాలా బాగుంటుందండి ఈ కర్రీ. వాళ్ళు కొబ్బరి నూనె మా గాను కాడ పట్టించుకొచ్చుకుంటారు. కొబ్బరి అంతా ఇంట్లో పచ్చి కొబ్బరి అంతా ఎండబెట్టి అదేమో దీపారాజునికి వేయకూడదు. మేము దీపారాజునికి వేసుకోము. ఇట్లా మేము కూరలు చేసుకుంటా ఉంటే నేను నాన్ వెజ్ దాంట్లో వేయొచ్చా అన్నాను. మేము అవన్నీ మాకు ఇది లేదు, మేము వేసుకుంటాము, పప్పుల్లో వేసుకుంటాము. దీనికేమో విడిగా కొబ్బరి ఎత్తుకెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చుకొని వేసుకుంటాం అన్నారు. తర్వాత బాగా ఫ్రెష్గా గానుకాడ పట్టుకొచ్చిందండి. తర్వాత ఆ టమాటాలు మగ్గినాక పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి మగ్గినాక ఒక పుదీనా వేసాము. పుదీనా బాగా మగ్గిపోయింది. పుదీనా మగ్గిపోయిన తర్వాత దాన్ని బాగా మగ్గిపోయిన తర్వాత ఇది లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అదంతా బాగా చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాల. ఆమె బీప్ పిండి వేసింది, నేను బీప్ పిండి వేయలేదండి. బీప్ పిండి మనకి అలవాట్లేదు కదా, నేను వేయలేదు. బీప్ పిండి మీరు వేసుకోవచ్చు మీకు కావాల్సింటేను. తర్వాత దాంట్లో పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా, ఉప్పు చూసి వేసుకోవాలి. మళ్ళీ కారప్పొడి వేసి కారప్పొడి తగినంత కారప్పొడి వేసాక ఈ రొయ్యలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పక్కన పెట్టుకున్న రొయ్యలు దాంట్లో వేసేసి 30 నిమిషాల పాటు బాగా ఈ మిశ్రమాన్ని బాగా పెట్టుకోవాలా. బాగా రొయ్యల్లోకి మసాలంతా పోయేంత వరకు రుచి ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక రుచి మరింత పెరుగుతుంది. తర్వాత దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేయాలా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి,
వేసేసి బాగా దాని తర్వాత మిరియాల పొడి, మిరియాల కారం, మిరియాల కొద్దిగా 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలా. మిరియాల పొడి వేసుకొని ఈ ఎండి కొబ్బరి పొడి వేసేసేయాలి. మిరియాల పొడి వేయంగానే ఎండి కొబ్బరి పొడి వేయాలా. ఎండి కొబ్బరి పొడి వేసేసి తర్వాత ఇదంతా ఇంకిపోద్దండి బాగా, రొయ్యలలోకి గట్టి పడిపోద్ది ఈ కూర అంతా, ఈ కర్రీ అంతా తీసేసి తర్వాత దాంట్లోకి రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి పొడి వేయంగానే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో కాసింత కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకుంటే కమ్మటి గుమ్మలాడే కేరళ స్టైల్ రొయ్యలు, ఈ కొబ్బరి రొయ్యలు రెడీ అయిపోయింది. దాంట్లోకి మనం సాంబార్ కానీ రసం కూడా రెడీ అయిపోయినాయి. ఒక పక్క రసంలోకి సాంబార్లోకి సూపర్గా ఉంటుంది. కలుపుకొని కూడా తినొచ్చండి బాగా అన్నంలోకి, అంత బాగుంటుంది. చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి ఇది. మీరు ట్రై